మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటెక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్. జగిత్యాల జిల్లా మిట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఇక్కడ కాటిపల్లి శ్రీనివాసరెడ్డి అనే మాజీ జెడ్పీటీసీ కుమారుడు, పెద్ద కుమారుడు, సుమారు 29 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళకి 2 పిల్లలు. నిన్న గణపతి తీసుకొచ్చడానికి శ్రీరాంపూర్ గ్రామానికి వెళ్తుండగా అక్కడ అదుపు తప్పి కెనాల్లో పడ్డది. అందులో 4 యువకులు ఉండ్రి. 3 ఆ యువకులు ఆ ట్రాక్టర్ మీదకెళ్ళి కిందికి దుంకి తప్పించుకున్నారు. మరి ఈ కాటిపల్లి శ్రీనివాసరెడ్డి వారి కుమారుడు అందులో గల్లంతైనట్టుగా ఇక్కడ మనకు సమాచారం ఉంది. ఇక్కడ అంతా బాధాతప్త హృదయంతో ఉన్నారు అందరూ. ఎప్పుడు వెళ్తుండు? వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నాం. వినాయకుడిని పెట్టుకున్నాం రైస్ మిల్. పూజ చేసుకున్నాం మేము. అదే మా క్లాస్ పూజ. ఎన్ని గంటలకమ్మా? 3:30 అయింది. 10 minutes లో ఇట్లా అయిపోయింది. నా అయ్యా ఏం చెప్పినమ్మా? మీకు ఏమన్నా చెప్పిండా? నాకేం చెప్పలేను. నేను ఎప్పుడైనా తినిపించుకుంటుంది. నిన్ను అడగలేను. నా వాడిని అడిగి తినిపించుకున్నా. నాకు దొరుకుతుండే నా కొడుకులా నాకు చిన్న పిల్లలు నీకు నేనున్నా అన్నాడు. నిన్ను ఈ స్థాయి నుంచి తండ్రి నన్ను ఈ స్థాయి నుంచి పోయింది అయ్యా. ఒక పూలకేసి పోయింది. నా బాధలు నా కొడుకుల బాధలు వాళ్ళందరికీ ధైర్యం చూపిన వాళ్ళ కొడుకు నాకు చేసుకోవాలి. చివరి ఎప్పుడు కనబడ్డాడమ్మా మీకు? నా బొండ ఎప్పుడు వస్తావురా? బొండ నా బొండ ఆ దేవుని గిల్లమని పోతుమా? ఆ దేవుని గిల్లకి పోతుమా? బొండ ఆ దేవుని పూజలు చేయించుకున్నాడు దేవుడు. ఆ దేవుని పూజలు చేయకుండా బతుకునేమో దేవుడా. ఏం జరిగిందో తెలియాలి కదా మనకు. ఈ చెట్టు గిట్ట ఆయన అదృష్టం బాగుంది దేవుడు. ఏ తిరగనప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? సరే, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడే మా ఎస్సీ గారి ఇక్కడ నేను ఇక్కడ తప్పకుండా సార్ మీ దేవుడి దయ అదృష్టము అధ్యంత వరకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాం అందరం మనం. అనుకోకుండా ఎందుకంటే అది ట్రాక్టరు డ్రైవర్ ఏదైతుందో బ్రేక్ వస్తపోయి ఎక్స్ట్రా వచ్చిండు. హైబత్లో ఏం జరిగిందో అది 3-4 గంటల వరకు తెలిసిపోతుంది మనకు. ఏదైనా కూడా నైట్ నుంచి రాత్రి మా జీవన్ రెడ్డి గారు సిఈ గారితో మాట్లాడిన వెంబడే నాకన్నా ముందు వారికి తెలిసి సార్ నాకు చెప్పినారు. అట్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాడు. గేట్లు కూడా
అక్కడ ఏదైతే శ్రీరామ్ సాగర్ గేట్ కూడా కింద దించడం జరిగింది. యాక్చువల్లీ ఉన్న ఈ బయట మహారాష్ట్ర వర్షం నిర్మల ఆ ప్రాంతాల వర్షాలకు అక్కడ గేట్లు ఎట్టి ఫస్ట్ కూడా ఓపెన్ పెట్టారు. పర్టికులర్లీ ఏంటంటే ఒక మనిషి అనుకోకుండా జరిగినటువంటి విపత్తు సంఘటన ఏదేమైనా కొంచెం టెక్నికల్గా సహకరించారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జీవన్ రెడ్డి గారు అడిగారు, సార్ అడగగానే ఆయన సి గారు చెప్పగానే వెంబడి వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. వాటర్ ఫ్లో మొత్తం తగ్గింది. ఈ 3 గంటల 4 గంటల వరకు తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి కూడా మా ఆడియో గారు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఎస్సీ గారు ఇక్కడ ఉన్నారు, ఇరిగేషన్ డిఈగా ఇక్కడ ఉన్న లోకల్ మన డిఎస్పీ గారు, సిఐ ఎస్ఐ చిరంజీవి గారు కూడా వాళ్ళు కూడా సంబంధించినటువంటి గంగపుత్రులు గ్యాలరీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆ కాలువలోకి ఎస్ఆర్ఎస్ కాలువలో పంపించాం. సాధ్యమైనంత వరకు దేవుడి దయ మరి నష్టం జరగద్దని కోరుకుంటున్నాం. మరి 3-4 గంటల వరకు అన్ని విషయాలు బయటపడతాయని తెలియజేస్తున్నాం. దురదృష్టకరం అనుకోకుండా బాధాకరం. మాకు అత్యంత ఆప్తుడు మాకు మా తెలిసి చిన్న వయసులో పెళ్లి చేసిన పిల్లలు తాటిపల్లి గేట్లు ఓపెన్ ఉంటుంది బాబు, గేట్లు ముందుకెళ్ళి ఆపేసి ఉన్నాయి కాబట్టి ఇక దాటిపోయే అవకాశం లేదు. మ్యాక్సిమం D53లో పోవాలి ఫ్లో అయితే. D53 విడ్త్ డయా తక్కువ ఉంటుంది, పోయే అవకాశం తక్కువ ఉంటుంది, పోయినా తక్కువ ఉంటుంది విడ్త్ డయా కాబట్టి ఏది ఇస్తుందో ఈజీలీ దొరికిపోతుంది. ఈ లైవ్ ఆర్ అదర్వైజ్ ఆల్సో వీళ్ళు గెట్ మనకి ఈ లోపల డిస్టెన్స్ అంతా 20 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ తాటిపల్లి లోపల అంతా మ్యాక్సిమం 20K. ఇప్పుడు యాజ్ పోలీస్ పీపుల్ ఏది ఇస్తుందో వాళ్ళు జాలర్లను పెట్టే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మేడిపల్లి రీచ్ అయ్యిండ్రు, సో మోస్ట్లీ మనం బై ఈవినింగ్ విల్ ఫైండ్ అవుట్. ఇప్పుడు మీరు కూడా అలర్ట్ 20 కెనాల్ మీద మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి ఆల్ అలాంగ్ కెనాల్ మీద వెహికల్ పాస్ అవుతుంది కదా. అది పుట్టిన పరిస్థితి వస్తే ఈ వర్షాన్ని బండి మూవ్ అవుతుంది కదా, టూ వీలర్ మీద వారాన్న మినిస్ గారు అన్నట్టు 2 వీలర్తో ఏదైతుందో ప్లీజ్ మూవ్ ఆల్ అలాంగ్ ది కెనాల్. 20 కిలోమీటర్స్ ఆల్ అలాంగ్ ది కెనాల్ పోతే మనం కూడా ఒక ఐడియా వస్తుంది. అట్లా మేడ్పల్లి దాకా అక్కడ దాకా వెళ్తే నర్సింగ్ అందరూ కూడా అడ్వకేట్ మోటార్ సైకిల్ కొంచెం సార్ ఆ తాటిపల్లి గేట్లను కూడా ఇన్స్పెక్ట్ చేయండి. లీకేజ్ తో ఇది పాస్ అయ్యే అవకాశం కుట్ర స్లిప్ అయ్యి ఐ డోంట్ థింక్ ఉండకూడదు, బట్ అవసరం అది కూడా మనం ఇన్స్పెక్ట్ చేసుకోండి. అది స్కోప్ లేకుంటే మనం ఈ లోపలే కాన్సన్ట్రేట్ చేయవచ్చు. ఇప్పుడు అక్కడైతే మలయాళ గేట్లు మూసేసే ఉన్నాయి కదా మీరు అన్నట్టు క్లోజే కదా. ఒకవేళ నేను అనుకోకుండా నేను అడ్వాన్స్గా ఫ్లోతో కొట్టుకుపోయినా కూడా ఆడ స్టక్ అవుతుంది కదా, స్టక్ అయి ఉంటుంది కదా. వాటర్ తగ్గినాయి, వాటర్ ఫ్లో ఉన్నాయి అక్కడ మలయాళ అంటే 53కి వాటర్ లేకుంటే ఆగేది. D53 అంటే ఇటు మళ్ళీ మనకు రాయకల్ సారంగా కెనాల్ బిడ్త్ తక్కువ, అది చిన్న ఉంటాయి. కెనాల్ బిడ్త్ తక్కువ ఉంటుంది, డిశ్చార్జ్ కూడా తక్కువ ఉంటుంది. ఒక దాని వేనకని మనకు కనబడుతుంది. వీరు వారి తండ్రి గారు జెడ్పీటీసీగా రాజకీయంలో చురుకుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడే అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు, మరి జువాడి నరసింహారావు గారు, జీవన్ రెడ్డి గారు వచ్చారు, వారు పరామర్శిస్తున్నారు. ఇప్పుడు మరి ఈ సంఘటనని పూర్తిగా ఆ యొక్క పిల్లవాడు ఆచూకీ తెలిసేంత వరకు శ్రమిస్తున్న డిఎస్పీ గారు, అడ్లూరు రాములు గారు, సిఐ నరేష్ గారు, ఎస్ఐ చిరంజీవి గారు ఆహర్నిశలు శ్రమిస్తూ మరి వారి కోసము పిల్లవాడు ఆచూకీ తెలిసేంత వరకు వారు శ్రమిస్తూనే ఉంటామని చెప్పి ఇవాళ సాయంత్రం వరకు మనకు ఏ విషయం తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి వారు చెప్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ పరిశీలిస్తూ నిన్నటి నుంచి 4:30 జరిగిన సంఘటన ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదని చెప్పి ఇక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పూర్తి సమాచారము తెలిసేంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది.